పర్మనెంట్ సెక్రటేరియట్ అని కొత్త నామకరణం చేసి నిర్మిస్తున్న 5 బిల్డింగులలో చంద్రబాబు గారు చేస్తూ ఉన్న దోపిడీ చూస్తే రాష్ట్ర ప్రజలంతా నివ్వరబోతారు. సెక్రటేరియట్ పేరుతో, పర్మనెంట్ సెక్రటేరియట్ అనే పేరుతో 5 బిల్డింగుల నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న దోపిడీని చూస్తే రాష్ట్ర ప్రజలు నివ్వరపోతారు. 2018లో ఇదే 5 టవర్ల కోసం 52,20,496 ఎస్ఎఫ్టీ బిల్టప్ ఏరియాతో ఇవే 5 బిల్డింగులు కట్టడానికి ఆ రోజు 2,271 కోట్లకు చంద్రబాబు గారు టెండర్లు ఖరారు చేసి అప్పగించారు. అప్పట్లో 2018లో ఈ లెక్కన ఒక్కో ఎస్ఎఫ్టీకి సుమారుగా అంటే 52,20,496 ఎస్ఎఫ్టీ అవే బిల్డింగులు, ఆ 5 బిల్డింగులు. వాటికి అప్పట్లో టెండర్లు ఆయన ఖరారు చేసింది 2,271 కోట్ల రూపాయలతో టెండర్లు ఖరారు చేశారు. ఈ లెక్కన ఒక్కో ఎస్ఎఫ్టీకి సుమారుగా అప్పట్లో 4,350 పడుతుంది. 2018 రేట్ల ప్రకారం అప్పటికి అది ఎక్కువ. ఇవే 5 బిల్డింగులకు సంబంధించి ఇప్పుడు ఇచ్చిన ఈ 5 బిల్డింగులకు సంబంధించి ఇది బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు మీరు కొద్దిగా అటెన్షన్ పెట్టి వినండి. ఇవే 5 బిల్డింగులకు సంబంధించి కేవలం స్ట్రక్చర్ కోసమే, బిల్డింగ్ పూర్తి కాదు, కేవలం స్ట్రక్చర్ కోసమే ఇవే 5 బిల్డింగులకు ఇప్పటికీ 4,354 కోట్ల రూపాయలకు ఫైనలైజ్ చేసినారు. మళ్ళీ ఇదే బిల్డింగ్లోనే, మళ్ళీ ఇదే బిల్డింగుల కొరకే ఇదే కాంపౌండ్లోనే వీటికి డ్రైనేజు నీళ్లు ఇతర ఇన్ఫ్రా కోసం అని చెప్పి మరో 1,053 కోట్లకు ఫైనలైజ్ చేశారు. మళ్ళీ ఇవే బిల్డింగుల్లోనే మళ్ళీ లిఫ్టులు, ఏసీలు, ఎలక్ట్రికలు, ప్లంబింగ్ పనుల కోసం మరో 2,316 కోట్లకు మళ్ళీ ఫైనలైజ్ చేసినారు. మళ్ళీ అంతటితో ఆగిపోలే, బిల్డింగ్ పూర్తి కాల. మళ్ళీ అదే బిల్డింగ్కే, మళ్ళీ ఇదే బిల్డింగులకే అదనంగా ఈసారి గ్లాస్ ఫిట్టింగ్ అంట, అద్దాల కోసం ఏకంగా మరో 2,540 కోట్లు. ఆ 5 బిల్డింగులకు అద్దాలు వేయడానికి 2,540 కోట్లు మళ్ళా కట్టబెట్టారు. మళ్ళా సేమ్ కాంట్రాక్టర్లకే, సుమా ఒక్కొక్కరికి ఒక్కొక్క కాంట్రాక్టర్ కాదు, ఒక్కొక్క పనికి ఒక్కొక్క కాంట్రాక్టర్ కాదు, మళ్ళీ వాళ్ళకే అన్నీ. ఈ బిల్డింగులకు డిజైన్ చేయడానికి మళ్ళీ 401 కోటి, ఈ బిల్డింగులకు డిజైన్స్ ఇవ్వడానికి మళ్ళీ 401 కోటి. వెరసి ఈ 5 బిల్డింగులకు అయ్యే ఖర్చు ఏకంగా 10,665 కోట్లు. అంటే స్క్వేర్ ఫీట్కి ఈ 52,20,496 ఎస్ఎఫ్టీ ఏదైతే ఉందో స్క్వేర్ ఫీట్కు వెరసి ఈ 10,665 కోట్లు, స్క్వేర్ ఫీట్కు వెరసి 20,427 రూపాయలు పర్ స్క్వేర్ ఫీటు కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షను.